మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో లీప్ యాప్లో మన పాఠశాలకు సంబంధించిన అన్ని రకాల బ్యాంక్ అకౌంట్స్ వివరాలను ఏ విధంగా అప్డేట్ చేసి సబ్మిట్ చేయాలనేది చూద్దాం. మనం మన పాఠశాలకు సంబంధించిన మనబడి మన భవిష్యత్తు అంటే నాడు నేడు అకౌంటు, తర్వాత క్లస్టర్ స్కూల్ అయితే క్లస్టర్ స్కూల్ అకౌంటు, అదేవిధంగా ఎస్ఎంసి అకౌంటు, ఇలాంటి వివిధ రకాల అకౌంట్లన్నీ ఏ విధంగా యాడ్ చేయాలనేది తెలుసుకుందాం. దాని కొరకు మనం లీప్ యాప్ నందు స్కూల్ యూడేస్ కోడ్తో లాగిన్ అవ్వండి. స్కూల్ యూడేస్ కోడ్తో లాగిన్ అయిన తర్వాత స్కూల్ బకెట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ బకెట్ అనమాట. స్కూల్ బకెట్ మీద క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి చూడండి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటాయి. ఆ బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి నో డేటా ఫౌండ్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు పైన గ్రీన్ కలర్లో యాడ్ అని ఉంది కదా, యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ అకౌంట్ టైప్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన ఎంబీ మనబడి మన భవిష్యత్తు, పిఎం3, ఎస్ఎంసి, క్లస్టర్ స్కూల్ అకౌంటు, సమగ్ర శిక్ష సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్లు మనం ఓపెన్ చేసాం. అంటే సమగ్ర శిక్ష సింగిల్ నోడల్ ఏజెన్సీ అంటే మనం గ్రాంట్స్ డ్రా చేయడానికి ఉపయోగించాం కదా, ఆ అకౌంట్ అనమాట. డోనర్ అకౌంట్. ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు ఏ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నామో ఆ అకౌంట్ మన టైప్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. అంటే మనకు ఈ ఏ అకౌంట్ టైప్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఆ అకౌంట్ ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. నేను ఎగ్జాంపుల్కి ఎంటర్ చేస్తున్నాను. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయగానే సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి. కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ దాని పక్కన లాస్ట్లో ఉన్న సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఆ బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము, అడ్రస్ మొత్తం రావటం జరుగుతుంది అన్నమాట. ఆటోమేటిక్గా పాపులేట్ అవుతాయి, డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు లాస్ట్లో మనం అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. మనం క్రాస్ చెక్ చేసుకోవడానికి మనం ఎంటర్ చేసిన అకౌంట్ నెంబరు కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఈ ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి కనపడుతుంది అనమాట. ఇప్పుడు అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత లాస్ట్లో కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ మీద మనం ఆ బాక్స్లో మరలా అకౌంట్ నెంబర్ని ఇంకోసారి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఆ అకౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయి మనకి ఇక్కడ డిస్ప్లే అవటం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ యాడ్ మీద క్లిక్ చేసి మరలా ఇంకో అకౌంట్ని మనం అకౌంట్ టైప్ని సెలెక్ట్ చేసుకుని మనం అకౌంట్ హోల్డర్ నేమ్ టైప్ చేసి తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయగానే బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి. అకౌంట్ నెంబర్ ఒకసారి ఎంటర్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటానికి మళ్ళీ రెండోసారి ఎంటర్ చేసి అప్పుడు మనం చేసినట్లయితే ఆ అకౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మన పాఠశాలకు సంబంధించిన అన్ని రకాల బ్యాంక్ అకౌంట్ నంబర్లు వివరాలు అనేది మనం లీప్ యాప్ నందు అప్డేట్ చేయవలసి ఉంటుంది. మనకి స్కూల్ బకెట్లో స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.